పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నగరాన్ని భవ్య భీమవరం పేరుతో సుందరీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. హౌసింగ్ బోర్డు కాలనీలో 66 లక్షలతో నిర్మించిన మున్సిపల్ పార్కును మంత్రి రవికుమార్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు, కలెక్టర్ నాగారాణి ప్రారంభించారు. భీమవరం సుందరీకరణలో అడుగులు వేస్తోందని, ప్రధాన ప్రాంతాలు, పార్కులు అభివృద్ధి పనులు పూర్తి అయ్యాయని అధికారులు తెలిపారు. ఈరోజు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మా కాలనీలో ఉన్నటువంటి పెద్ద పార్కుని వారి యొక్క ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఎంతో చక్కగా దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇటువంటి పార్కుని మేము ఈరోజు చూస్తూ ఉంటే మేమైనా ఈ పార్కుని అభివృద్ధి చేసింది అనే విధంగా పార్కు తయారైందని మేము భావిస్తున్నాం. ఈ పెద్ద పార్కుని మేము డెవలప్ చేసుకోవడం జరిగింది దాతల సహకారంతో. ముఖ్యంగా పెద్ద దాతలైనటువంటి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు, అలాగే ఆదిత్య కృష్ణరాజు గారు, మా కమిటీ సభ్యులు కూడా అందరూ కూడా కొంత వేసుకుని కొంత గవర్నమెంట్ని పెట్టి సుమారు 65 లక్షల రూపాయలతోటి ఈరోజు ఈ పార్కింగ్ మేము డెవలప్ చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా ప్రభుత్వమే చేయాలి, ప్రజలే చేయాలనేది కాకుండా మేము కూడా చేయాలనేటువంటి ఉద్దేశంతో మా కమిటీ సభ్యులు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని మేము దిగ్విజయం చేసుకోవడం జరిగింది. హెడ్ మాస్టర్ అయితే తుడిచేశారు. మా రామారావు అయితే చేపలు చెరువుల కాడికి వెళ్లకుండా ఇక్కడ పొద్దున్నుంచి ఇక్కడ ఉండి మమ్మల్ని అందరినీ ఆయన గైడ్ చేయటం, మేము అందరు చేయటం, డొనేషన్స్ రావడం, ప్రతి రూపాయి కూడా వాళ్ళు ₹1 ఇస్తే మేము దానికి ఒక పావలాయో ₹10 యాడ్ చేసి ఇదంతా డెవలప్ చేసుకోవడం జరిగిందని చెప్పి మేము అందరూ తెలియజేస్తున్నాం. కాంట్రాక్ట్ ఇస్తే అది జీఎస్టీలతో వాటితో 700 లక్షల రూపాయలు పోయి ఉండేది. మేమే సొంతంగా అసోసియేషన్ తరఫున సొంతంగా డబ్బులతో ఖర్చు పెట్టి చేయడం జరిగింది. మీరు కూడా ప్రజలందరూ కూడా ఇటువంటి పార్కులు డెవలప్ చేసుకుని మా కాలనీని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి మరీ కోరి ప్రార్థిస్తున్నాం. నమో వెంకటేశ్వర.